అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గతంలో మనం బుధగ్రహం గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. బుధగ్రహానికి అధిపతి ఎవరు, బుధగ్రహాన్ని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి జాతకంలో అనే విషయాలన్నీ చెప్పాం. ఈరోజు సూర్యుడి యొక్క మార్పు జరుగుతూ ఉంది. ఈ సూర్యుడు వచ్చేసి ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు, మకర సంక్రాంతి అంటారు. 12వ తారీఖు నుంచి 18 వరకు మనం వారఫలం చూస్తున్నప్పుడు మధ్యలో కరెక్ట్గా 15వ తారీఖు నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. దానివల్ల కూడా 12 రాశులకు ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది తెలుసుకుంటూ ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ప్రయాణిస్తూ, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, సూర్యుడు బుధుడు ధనుసు రాశిలో ఉండి 15వ తారీఖు నాడు సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి రావటం, శని శుక్రగ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండడం, రాహు మీనరాశిలో సంచరించడం అనేది ఈ వారం జరుగుతూ ఉంది. ఈ వారఫలం అంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు, మృగశిర నక్షత్రం నుంచి పూర్వ ఫల్గుని నక్షత్రం వరకు, త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. మీ అందరికీ నేను తెలియజేసేదంటే ఈరోజు మనం కొంతవరకు సూర్యగ్రహం గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. దయచేసి ఇది తెలుసుకోవటం వల్ల మీకు ఎంత ప్రయోజనం అంటే ఏమాత్రం మీ టైం వేస్ట్ కాదని తెలియజేస్తున్నా. సూర్యుడు స్వతహాగా తనకు తానే అధిపతి. సూర్యగ్రహానికి అధిదేవత సూర్యుడే. మిగతా అన్ని గ్రహాలకి కూడా ఖచ్చితంగా వేరే వేరే దేవతలు అధిదేవతలుగా ఉంటారు. కానీ సూర్యుడు తనకు తానే అధిష్టాన దేవతగా ఉండడం వల్ల సూర్యుడు అన్ని మతాలకి కూడా ఆ కనిపించే సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మతంలోకి సూర్యుని లాగకపోతే మరి వాళ్ళ మతానికి విలువ ఉండదు. అదేంటయ్యా కనబడే చంద్రుణ్ణి లాగట్లేదు, మీరు సూర్యుడిని చూపించట్లేదు, మీదేం మతం అని అడుగుతారు జనాలు. అందుకే వాళ్ళు కొత్త కొత్త మతాలు పుట్టించుకుంటారండి. కొందరు దుర్మార్గుడు కలిసి అలా అది మొక్క కాస పెద్ద వటవృక్షం అయిపోయి కొన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు. సూర్యుని కుమారుడు అంట, ఏందో ఆ భాష ఏంటో అదేంటో మనకు అర్థం కాదు. సూర్యుని కుమారుడు అని చెప్పేసి వదిలేశాడు. ఇంకొకడు అసలు సూర్యుని కన్సిడర్ చేయకుండా చంద్రుడే దేవుడు అనుకుంటాడు. ఇంకొకడు రకరకాల మనుషులు ఉంటారండి. హిందూ మతం మాత్రమే ఆదిత్యుడికి సూర్యుడికి అనేక నామాలతో అత్యంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి సూర్యుడే సూర్యనారాయణుడు సూర్యమండలం దాటి అనేక 14 లోకాలండి. అసలు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయండి. ఆ లోకాలన్నీ ఏమిటి, అందులో సూర్యుని యొక్క లోకం ఏమిటి, ఆయన ఎంత దగ్గరలో, మనకు చాలా దగ్గరలో ఉంటాడు సూర్యుడు. మనం అనుకుంటాం ఇక ఆయన్ని దాటిన తర్వాత అనేక లోకాల్లో లాస్ట్కి ఉండేది బ్రహ్మలోకము. మొత్తం ఇదంతా కూడా వైకుంఠం, మహావిష్ణువు లోపల ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ లోకాలన్నీ అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. సూర్యుడి గురించి అగస్త్య మహాముని రాముల వారికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని బోధించి అందులో అత్యంత గొప్ప నామాలు, సూర్యుడి యొక్క నామాలు చెప్పడం జరిగిందండి. దయచేసి రోజు మీరు ఈ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం చదవడం, వినడం చాలా మంచిది. మహానుభావులు శాస్త్రి అనే ఒక పెద్ద అయినా కూడా రాగంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఎంతో అద్భుతంగా అందులో చెప్పడం జరిగింది. సూర్యాష్టకం అని ఇంకో మంత్రం ఉంది, అది ఒక అద్భుతము. జపా కుసుమ సంకాసం అని చెప్పేటువంటి సూర్యమంత్రం 2 లైన్లు ఎప్పుడూ అందరూ చదువుకోవచ్చండి. ఈ విధంగా సూర్యుడి గురించి అత్యంత గొప్పగా వర్ణించిన ఏకైక మతము హిందూ మతం మాత్రమే. హిందూ మతంలో మాత్రమే సూర్యుడు అక్షయ పాత్రని ధర్మరాజుకు ఇవ్వడం కానీ, శమంతకమణిని ఇవ్వడం కానీ అనేకంగా మనం సూర్యుని యొక్క ఉపాసనలు వింటూ ఉంటామన్నమాట. అంత గొప్ప సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది అని అత్యంత గొప్పగా చెబుతూ అందరికీ నమస్కారం. సింహరాశి వాళ్ళకి 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో చూద్దాం. సూర్యుడు ఇన్ని రోజులుగా ధనుసు రాశిలో చక్కగా పరిపాలిస్తూ 1 మంత్ ఉండిపోయాడు. ఇప్పుడు మకర రాశిలోకి 6వ ఇంట్లో శత్రుక్షేత్రంలోకి బయలుదేరాడు. మరి సూర్యుడి యొక్క స్థితి అలా ఉంటే సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ఇంపార్టెంట్. శత్రువులతో జాగ్రత్తగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ రుణ ఒత్తిడి నుంచి బయటపడాలి. రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి విషయాల్లో సూర్యుడి యొక్క స్థితి అలా ఉండడం, జాగ్రత్తగా చూడడం అనేది మంచిది. రోజు 3 సార్లు అంటే త్రిరాచమ్య శుచిర్భూత్వ ధనురాదాయ వీర్యవాన్ అని చెప్పి ఆదిత్య హృదయంలో ఉంటుంది. ఆ 3 సార్లు మంత్రం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చదవాలి. చాలామంది ఒకేసారి 3 సార్లు చదివి పని అయిపోయింది అనుకుంటారు. చాలా తప్పు. 3 పూట్ల తిండిని మీరు ఒకేసారి తినగలరా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మీ టేబుల్ మీద పెట్టి కుక్ చేసామనుకోండి, మీరు తినేస్తారా? లేకుంటే ఏమన్నా అయిపోతారా? అలాగే చాలా తెలివిగా చాలామంది మంచి మంచి భక్తులు, ఇండ్లలో పూజలు చేసే గృహిణులు, పెద్దవాళ్ళందరూ కూడా చాలా తెలివిగా, ఒకడైతే ఏకంగా ఆదిత్య హృదయానికి రాగం పెట్టేశాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని అనగానే వెనకాల గ్రూప్ సౌండ్ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని వెనకాల వస్తుంటుంది అనమాట. అలాగా 3 సార్లు పెట్టేశాం కదా, 3 సార్లు వచ్చిందని చాలా తెలివిగా మాట్లాడతారు. అట్లా కుదరదండి. పొద్దున ఉదయ భానుడు, మధ్యాహ్నం బాగా ఆకలిగా ఉన్న భానుడు, సాయంకాలం పూట అస్తమించే భానుడు 3 సార్లు ఆదిత్య హృదయం చదవాల్సిందే. అప్పుడే మీ యొక్క ఆత్మబలం పెరుగుతుంది. సూర్యుడు అంటే సోల్ అంటే ఆత్మ అంటే మీలో ఉన్న చైతన్యం. మీరు చూస్తున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారు, తింటున్నారు, మనసుతో ఆలోచిస్తున్నారు, బుద్ధి, ఇంద్రియాలు, అన్నీ కూడా వర్గాలు పనిచేస్తున్నాయంటే కేవలం ఆత్మస్వరూపంతో మనం ఉన్నాం కాబట్టి అవన్నీ పనిచేస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ వారం సూర్యుడి యొక్క స్థితి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కెంపు రాయి, మాణిక్యం రాయిని మీ ఉంగరం వెలికి ఆదివారం పెట్టుకొని 6 చపాతీలు, అర గ్లాస్ పాలు మిద్దె మీదకి తీసుకెళ్ళి పూజా విధానం చెప్తాను, అలా చేయాలి. ఈ రాయి ధరించి 6 సార్లు జపాకుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చదువుకోవడం ఎంతో మంచిది. అలాగే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే కదా అన్ని పనులు చురుగ్గా చేయగలం. అందులో పండగ వేళ బాగుండాలి. సూర్యుడి యొక్క స్థితి ఈ విధంగా ఉంది. అలాగే ధన ఆదాయంగానే చూసుకుంటే చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి పెద్దగా లభించదు. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడానికి అనుకూలంగా లేదు. అందుకే జాతకం తెలుసుకోండి అయ్యా. మీ పేరు, డేటు, టైం పంపిస్తే మీ నక్షత్రం, లగ్నం, రాశి, దశ చూసి అసలు ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తాను. పైన ఇచ్చిన 3 నెంబర్లు పంపించండి, నేను మాట్లాడతా. గురుదక్షిణ ఎలా వాళ్ళో తెలియజేస్తా. అప్పుడు కానీ ఈ రాశి వాళ్ళ యొక్క స్థితి మనం క్లియర్గా చెప్పలేం. ఈ విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి బాగా లేదు, నష్టపోయే సమయం అన్నమాట. పిల్లల చదువు బాగుంటుంది. వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు అన్నీ అద్భుతంగా ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అని ఆల్రెడీ చెప్పాను. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారని కూడా భార్యాభర్తలతో కలిసి ఉంటే, భార్య యొక్క సహకారం కానీ భర్త సహకారం కానీ ఉంటే ఇంకా మంచిది. మీకు ఈ వారమంతా కూడా పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా మంచిది. అదృష్టంగానే చూసుకుంటే అస్సలు బాగాలేదు. మనకు అదృష్టంతో పనే లేదు అన్నట్టుగా మనం ఉండాలి. తండ్రితో వివాదాలు, గొడవలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు సూపర్గా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో బాగా ముందుకు వెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన పరిహారాలు చేయండి. నా యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.